ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ఒక పెద్ద సమస్య ఏంటయ్యా అంటే ఛార్జింగ్‌కి ఎక్కువసేపు ఇప్పుడు పెట్రోల్ బంక్‌కి వెళ్తాం గదన్మని పెట్రోల్ కొట్టించేసుకుంటాం. ఒక 2 నిమిషాల నుంచి 5 నిమిషాలు. డీజిల్‌కైనా 2 నిమిషాల నుంచి 5 నిమిషాలకి. అదే ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చేటప్పటికి నేనప్పుడు ఎలక్ట్రిక్ వాహనాన్ని చూసినప్పుడు సూర్యాపేట దగ్గర కాస్త పవర్‌ఫుల్ ఛార్జింగ్ పాయింట్ ఉండేది. దాంట్లో కారుకి చేస్తే దాదాపు 400 యూనిట్లకి ఇదే 400 కిలోమీటర్లు ప్రయాణించడానికి అనుగుణమైనటువంటిది అంటారు. చివరికి 200 వస్తుంది. 200, 250. అట్లాంటి దాంట్లో ఒక అరగంట పడతది. ఒక్కోసారి ముప్పావు గంట ఛార్జింగ్ పడతది. బస్సు గంట, గంటన్నర ఛార్జింగ్ పడతది. అంతంత టైం పట్టేటప్పటికి టైం కిల్ అయిపోతుంది. పబ్లిక్ అందుకని పెద్ద ఇంట్రెస్ట్ చూపెట్టరు. పెద్ద వెహికల్స్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. ఇప్పుడు 2 వీలర్స్ ఏంటంటే ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టేసుకుందాంలే అనుకునేవాళ్ళు. అట్లాగే ఊళ్ళో తిరగడానికైతే అలాంటివి వాడుతున్నారు ఎలక్ట్రిక్ వెహికల్స్. కానీ త్వరలో దీనికి సంబంధించిన హెవీ డ్యూటీ ట్రక్స్ అంటే భారీ వాహనాలు కూడా 20 నిమిషాల్లో ఛార్జింగ్ అయ్యేటటువంటి సరికొత్తది వచ్చిందట. అంటే సెల్ ఫోన్ కంటే కూడా వేగంగా ఛార్జింగ్ అయ్యేటటువంటి సిస్టమ్స్ త్వరలో లైన్లోకి తీసుకొస్తోంది మోడీ సర్కారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అప్రూవల్స్ ఇచ్చేశారని చెప్తున్నారు. టెస్టింగ్ కంప్లీట్ అయిందని. అది సక్సెస్ అయితే కనుక దేశంలో భారీ మార్పు సాధ్యమవుతుంది.